వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈవేళ వచ్చేసి సుందరకాండ మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మీ అందరికీ తెలిసిన నారా రోహిత్ గారు అనమాట. అంటే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. ఎందుకంటే అండ్ ఇంత రీసెంట్ టైంలో ఇలాంటి సినిమా నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మనకు పాత రోజులు అండ్ కొత్త రోజులు కూడా గుర్చేసారు ఈ మూవీతోటి. అండ్ మెయిన్ వచ్చేసి మనం మాట్లాడుకోవాలంటే సినిమాలోని మన నారా రోహిత్ కన్నా మనకు కామెడీ అయితే సూపర్గా దంచేశారని చెప్పొచ్చు, మామూలుగా కాదు. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని క్యారెక్టర్స్ కూడా కామెడీ అయితే నీట్గా మనకి వెల్ సెట్గా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి మీ అందరికీ తెలిసి ఇందులో అయితే శ్రీదేవి గారు ఉన్నారు. అంటే తన యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. తను ఎప్పుడో సినిమాల్లో చేసింది, బట్ ఇప్పుడు మళ్ళీ రావడం అయితే నాకైతే కొత్తగా ఫ్రెష్ అయితే ఇచ్చిందనమాట. తన యాక్టింగ్ కూడా ఎలా ఉందంటే చూసినప్పుడు ఒక యంగ్ లుక్లోనే ఉన్నారు. అంటే చూడండి, అంటే ఒక 50-60 ఏజ్లో లేరు, కానీ ఒక 20, ఒక 30, ఒక 40, ఒక 35 ఈ మాత్రం ఏజ్ ఉంది తనకి, అలాగ అనిపించింది. తన గ్లామర్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కానీ, అక్కడికి వచ్చే కామెడీ డైలాగ్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ సీన్ అయితే రెగ్యులర్లీ చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే సీన్ కూడా మనకి నవ్వు తెప్పిస్తుంది. అండ్ మనం చూడగలన కూడా ఆహా అనుకునే టైప్ కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ వచ్చిన ఒక 40 minutes చాలా బాగుంటుంది భయ్. ఎందుకంటే ఒక డెలివరీ సీన్స్ చాలా బాగుంటాయి. డైలాగులు ఎవరు ఇచ్చారో కానీ లాస్ట్ 40 minutes చాలా బాగా రాసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూవీ తగ్గట్టుగా ఉంటుంది అనమాట. ఒక ఫన్గా వెళ్ళిపోతున్న టైంలోకి అక్కడ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో కొన్ని ఫ్లాస్ ఎక్కడున్నాయి భయ్య అంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కొంచెం డల్ నేరేషన్ మనకి పెట్టడం అయితే జరుగుతుంది. అండి అక్కడ చూసాం కదా ఈ సీన్స్, మళ్ళీ ఎందుకురా పెట్టడం, 10 నిమిషాలు సాంగ్లు వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకు వచ్చేస్తాయో తెలీదు. కొన్ని సీన్స్ అయితే అక్కడ పెట్టక్కర్లేదు, బట్ ఏదో ఇరికిచ్చేసినట్టు ఉంటాయి కొన్ని సీన్స్. అండ్ ఇంటర్వెల్ తర్వాత కూడా కొద్దిగా ఆ ప్రాబ్లం అయితే మనకైతే ఇంకా సాగిందనమాట. ఒక గంట కూడా ఇంటర్వెల్ స్టార్ట్ అయిన ఒక గంట కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మెల్ల తీసుకెళ్తుంటారు స్టోరీలోని ఇన్వాల్వ్ అవ్వడానికి. ఆ చిన్న క్లమ్జీగా తీసేయడం ఇవన్నీ మనకి అంటే కనబడతాయి, ట్రాక్గా చూపించడానికి మనకు కనబడతాయి అనమాట. కాకపోతే ఎక్కడ బాగుంటుందా అంటే కామెడీ టైం చాలా బాగుంటుంది భయ్య. ఎందుకు అనుకున్నారు? అండ్ మనకి వచ్చేసి స్టార్టింగ్లోనే మంచి కామెడీ సీన్తో మనకి అయితే సినిమా అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎండింగ్ వరకు అదే చూస్తుంటారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో మోటివ్ కూడా అదే, వాళ్ళది అందరిని జనాలు ఖచ్చితంగా నవ్వించాలి అనే టైప్ ఆఫ్ పాయింట్ని తీసుకొచ్చి మనం నవ్విస్తారు. చాలా బాగుంటుంది. ఎక్కడ కామెడీ కూడా ఇరిటేటింగ్ అనిపించదు, నవ్వుకొని తగ్గట్టుగా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి నారా రోహిత్ గారు ఈ స్టోరీకి కొద్దిగా సెట్ కాలేదు అనే టైప్లాగా అనిపించింది. చెప్పాలంటే తను ఎక్కువ యాక్షన్ పరంగా వెళ్తానే బాగుంటుంది. బట్ అది ఎప్పుడో సోలో సినిమా చూసాం. బట్ ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత కొద్దిగా ఆ పర్లేదురా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే తన ఫేస్ కొంచెం చేంజెస్ అయ్యాయి అనమాట. అంతే తప్ప తనైతే పర్లేదు అనిపించింది. అంతేగాని ఇంకో ఎవరిని పెట్టుంటే ఇంకా బాగుంది అనిపించింది. బట్ ఈ సినిమా కాకుండా ఇంకో సినిమా, నెక్స్ట్ సినిమా ఇంకో ఆగుదాం. ఎందుకంటే ఈ సినిమా మరి పెద్ద సూపర్ బ్లాక్ బస్టర్ నేను చెప్పను కానీ, బట్ ఓకే డీసెంట్లీ వాచ్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఇందులో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే సినిమా అయితే ఫుల్ కామెడీగా ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చిన కొన్ని డైలాగ్స్ కూడా రెగ్యులర్లో చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ సీన్ మీకు చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ ఎందుకరా బాగోలేదంటే చెప్పాను కదండి, ల్యాగ్. అండ్ మనకు వచ్చేసి కొన్ని స్టోరీస్ చూసినట్టు అనిపిస్తుంది. అని ఒక్కొక్కసారి చూసిన తర్వాత ఇది చూసాం కదా అన్నట్టు అనిపిస్తుంది అంతే. బీజం కూడా గుడ్ అని చెప్పొచ్చు, చాలా బాగా ఇచ్చారు బీజం కూడా. కొన్ని లవ్ సీన్స్ దగ్గర బీజం సూపర్ అన్నట్టు అనిపించింది. అండ్ మీరు వచ్చి స్టోరీ పాయింట్ అనేది వీళ్ళు ఎంచుకోవడం అయితే చాలా బాగుంది భయ. స్టోరీ పాయింట్ అది డైరెక్టర్ తీసుకెళ్ళడం కొద్దిగా విఫలం అయ్యాడు. అది కొన్ని మార్పులు చేర్పులు చేసుంటే సినిమా అయితే పర్ఫెక్ట్గా వద్దును థియేటర్లోనే మంచిగా. ఇంకా ఈ వీకెండ్గా మంచి అయితే పెద్ద సినిమా అయిపోదును. బట్ చిన్న యావరేజ్ టైప్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా మీ మూవీకి ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 2.5 అయితే ఇస్తాం. అండ్ నీట్గా వెళ్ళి మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో అయితే ఈ వీకెండ్కి వెళ్ళి వాచ్ చేయండి. ఒక ఫ్యాన్ జనరేట్ అయితే ఉంటుంది లైట్గా. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.